సీఎం చంద్రబాబు కుటుంబంపై అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని నిరసిస్తూ కూటమి శ్రేణులు ఆందోళన చేపట్టారు. పలుచోట్ల అంబటి, జోగి రమేష్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించటాన్ని టీడీపీ నాయకులు ఖండించారు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు సృష్టించేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై అంబటి చేసిన దూషణలు సామాన్య ప్రజలు సైతం అసహించుకునేలా ఉన్నాయని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ది పథంలోకి దూసుకెళ్తుంటే చూడలేకే వైసీపీ నాయకులు అసూయతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి ఆరోపించారు. అంబటి రాంబాబు ఇంకా అధికారంలో ఉన్నామనే మదంలో అలాంటి మాటలు మాట్లాడుతున్నారన్నారు. వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి మనం వికాసం వైపు ప్రయాణిస్తూ ఉంటే దాన్ని కూడా చూసి ఓర్వలేకే అనేక రకాల అపోహల్ని, ఇబ్బందుల్ని కలగజేయాలని చాలా దుర్మార్గంగా నిన్న చూశారు. మనం అంబటి రాంబాబు కూడా ఎంత మన ముఖ్యమంత్రి గారిని గౌరవించవలసింది అంటే ఆ పదాలను కూడా వాడకూడని పదాలని ప్రజల్లో వాడుతూ వాటిని ఎంత దుర్మార్గం అంటే అతను ఒక మినిస్టర్గా కూడా చేసి అలా మాట్లాడటం కూడా చాలా దురదృష్టకరం. అంబటి రాంబాబు ఒక మంత్రిగా ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ ఏ విధంగా భాష, ఎటువంటి పదజాలాన్ని ఉపయోగించినారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకా అధికార మదం దిగనట్టుంది. ఇదే విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయం కోల్పోతే ఏ విధంగా ఉంటుందో నిన్న గమనించినారు.